నమస్తే ఎక్స్ప్రెస్ మినిట్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. తాడిపూడి లిఫ్ట్ నుంచి పోలవరం కోడి కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించాయి. మంత్రి దేవినేని ఉమా, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యేలు వంశీ, చింతమనేని గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. రైతుల హర్షధ్వానాలు, బాణసంచా పేలుళ్ల మధ్య కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఓటుకు నోటు కేసు భయంతోనే స్పెషల్ స్టేటస్పై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. మెడికల్ కౌన్సిలింగ్లో రాయలసీమకు అన్యాయం చేస్తూ జారీ చేసిన 120 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో సిపిఐ ఆందోళన చేపట్టింది. జీవో వల్ల రాయలసీమ స్టూడెంట్స్కు అన్యాయం జరుగుతోందంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు తిరుపతి పోలీసులు. ర్యాలీలో రవాణా, పోలీసుల శాఖ సిబ్బందితో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.